మా శ్రేయభిలాషులకు మా మిత్రులకు అందరికీ మీ ఎస్వి బాబు నమస్కరించు. నేను పెడ నియోజకవర్గానికి ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ముఖ్య కారణం మన పెడ నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. 90% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికైన పాలకులు ఎవరు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. నేను రైతుల తరపున ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ముఖ్యంగా రైతుల తర్వాత, రైతాంగం తర్వాత, వ్యవసాయం తర్వాత మనం పెడల్లో ఎక్కువ ఆధారపడి జీవిస్తుంది చేనేత పరిశ్రమ. ఇవాళ చేనేత పరిశ్రమ కుదేలైపోయింది. ఇవాళ చేనేత కార్మికులు కావచ్చు, కలంకారీ కార్మికులు కావచ్చు, పని లేక ఒకవేళ చీరలు నేర్చిన వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఇవాళ పెడ నియోజకవర్గంలో ఉంది. పెడ నియోజకవర్గంలో సుమారు 15,000 మంది పైచిలకు ఈ చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేనేత పరిశ్రమకి ఎలాంటి సదుపాయాలు చేకూర్చలేదు. ఒక జగనన్న చేనేత నేస్తం అనే ఒక దొంగ పథకం ద్వారా ఇవాళ కార్మికులు పట్టుకొడతా ఉన్నాడు. కార్మికులకు రావాల్సిన అనేక డిబేట్లు, అనేక నూలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే ఉన్నాయో రాయితీలను పూర్తిగా ఎత్తేసి ఒక దొంగ పథకం ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నా మత్స్యకార సోదరులు ఉన్నారు, ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, నా గీత కార్మికులు ఉన్నారు, నా ఎస్సీ, దళితులు, బీసీలు, మైనార్టీలు అనేక మంది ఉన్నప్పటికీ ఎవరికి సరైన ప్రాతినిధ్యం లేకుండా ఎంత మట్టికి నియోజకవర్గంలో ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా అయ్యి ఇసుక, మడడువులు, ఇవాళ చెరువు తవ్వాలంటే 10,000, కరెంటు మీటర్ రావాలంటే 50,000 అనే తంతాన ఇవాళ నాయకులు తయారయ్యారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే నిస్వార్థంగా పనిచేసే మాలాంటి వారికి అవకాశం ఇవ్వాలని పెడ నియోజక ప్రజలను చేతులెత్తి దండం పెట్టి ఆకర్షిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు, మన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది. అందులో ముఖ్యమైనది ఓటు హక్కు. ఓటు హక్కు ద్వారా ఇవాళ సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో, ఎలాంటి అభివృద్ధికి మనం దోచుకోమో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. సరైన నాయకుని ఎన్నుకునే అవకాశం మనకి ఈ ఓటు ద్వారా కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నా, నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నా మాలాంటి యువకులను ఇవాళ ఎన్నికల్లో నిలబడి, ధైర్యంగా నిలబడి, ఇక్కడ బలమైన 2 పార్టీలు ఇవాళ డబ్బుతో ఓట్లను కొనేస్తాం, మాదే అధికారం వచ్చినాక మేము దోసుకుంటామని బహిరంగంగానే చెబుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటేసి మాలాంటి వ్యక్తులను శాసనసభకు పంపిస్తే ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలి, ఎన్ని నిధులు తేవాలి, ఏ నిధుల ద్వారా మనం అభివృద్ధి చేయాలి. ఇవాళ మనం పంట కాలువలు చూస్తే బ్రిటిష్ కాలం నాటి పంట కాలువలు, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి తవ్విన కాలువలే కానీ ఇప్పుడు ఏ కాలువ, ఇవాళ పంట కాలువ కావచ్చు, మురుగు కాలువ కావచ్చు, ఏ కాలువలో కూడా తట్టెడు మట్టి తీసిన పాపాలు లేదు. ఎప్పుడో కాలువలు ఎక్కువ వర్షం వస్తే మునిగిపోతా ఉన్నాయి, ఒకవేళ నీటి ఎద్దడి వస్తే ఎండిపోతా ఉన్నాయి. ఇది మన వ్యవసాయ పరిస్థితి. అలాగే చేనేత పరిశ్రమ, అలాగే ఇంకా ఏదైతే ఉన్నాయో అన్ని రంగాలకు నేను న్యాయం చేస్తానని, నాకు ఒక్క అవకాశం ఓటేసి మీరు గెలిపిస్తే మీ మనిషిగా, మీ బిడ్డగా, మీలో ఒక్కడిగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నా సమస్యలుగా, నా ఇంటి సమస్యలుగా పరిగణించి అన్ని సమస్యలను తీరుస్తాను. మనది సుదీర్ఘ ప్రాంతం, ఏదైనా తీర ప్రాంతం. ఇవాళ కుర్తివెల్లి మండలం కావచ్చు, బంటిమిల్లి మండలంలో సగం కావచ్చు ఇవాళ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఎందుకంటే దాళవా లేకపోవడం వల్ల మన ప్రాంతంలో సెల్నెట్ పెరిగిపోతా ఉంది. మనకి ఇద్దరు తీర ప్రాంతం, 2 పంటలు కావాలి. 2 పంటలు ఉంటేనే రైతు ముందుకు పోతాడు. నాకు ఓటేసి కల్పిస్తే ఖచ్చితంగా దాళవా, సాల్వా 2 పంటలను తీసుకొస్తాను. ఏదైతే రైతుల సమస్యలను తీరుస్తాను, అలాగే చేనేత కార్మికులు తీరుస్తాను. మా దళిత సోదరులను హక్కును తెరుచుకుని దళితులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరుస్తాను. నేను 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎన్ని చేశాను, ఎన్ని చేశాను అందరికీ తెలుసు. దయచేసి నాకు ఓటు ద్వారా నాకు అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకుంటే మీకు రుణపడి ఉంటాను. 5 సంవత్సరాలుగా నేను పోరాటం చేశాను, మీ అందరికీ తెలుసు. దయచేసి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇప్పించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నేను పెడ నియోజకవర్గ ప్రజలకు సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను.
నాయకత్వం